గీతం యూనివర్సిటీ యాజమాన్యం బరితెగించింది. 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టింది. అధికారం అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బోర్డులు తొలగించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికే గీతం కబ్జా భూములను 22A జాబితా నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. గీతం యూనివర్సిటీ యాజమాన్యం బరితెగించింది. 55 ఎకరాల ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టింది. అధికారం అండతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కోర్టులో కేసు ఉండగానే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బోర్డులు తొలగించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పటికే గీతం కబ్జా భూములను 22A జాబితా నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని మా ప్రతినిధి స్వామినాయుడిని అడిగి తెలుసుకుందాం. స్వామినాయుడు, చెప్పండి, కేసు కోర్టులో ఉండగా నిర్మాణాలు ఏ విధంగా చేపడతారు? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్న, గీతం యూనివర్సిటీ దగ్గరగా 5,000 కోట్ల రూపాయల భూములను కబ్జా చేయడమే కాకుండా అందులో అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టింది. 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములపై కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి భయం జంకు లేకుండా అక్రమ నిర్మాణాలను మొదలుపెట్టింది. దీని మీద పెద్ద ఎత్తున ఈ నిర్మాణాల మీద కానీ, లేదంటే 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల మీద ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పి అనేక రూపాల్లో నిరసన చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా గీతం యూనివర్సిటీ ఎలాంటి భయం లేకుండా అధికారం చేతిలో ఉందన్న ఒక ధీమాతోని గీతం యూనివర్సిటీలో ఈ నిర్మాణాలను మొదలు పెట్టింది. ఇంత ధైర్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇటీవల కాలంలో 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కూడా అడ్డదారిలో జీవీఎంసీలోని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీద దాడి చేసి అడ్డదారిలో క్రమబద్ధీకరించుకున్నారు. దీని మీద ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు విపక్ష వామపక్ష పార్టీలు, అలాగే విశాఖ నగరంలో ఉన్న ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన జీవీఎంసీలో కూడా వందలాది మంది ప్రజలు వెళ్లి గీతం చెరలో ఉన్న 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను స్వాధీనం చేసుకుని వాటిని ప్రభుత్వ అవసరాలకే వాడుకోవాలని చెప్పి అనేక రూపాల్లో నిరసన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో ఎలాంటి చలనం కూడా లేదు. ఇప్పటికే ఆ భూముల్లో హైకోర్టులో కేసు కూడా ఉంది. స్టేటస్ కు కూడా ఆ భూముల మీద కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా కోర్టు తీర్పులు కూడా లెక్క చేయకుండా గీతం యూనివర్సిటీ అక్రమ నిర్మాణాలను చేపట్టింది. చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ బాలకృష్ణ చిన్నల్లుడు పురంధేశ్వరికి బంధువు కావడంతో ఈ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఎంపీ భరత్ కు కానుకగా అప్పగించారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ భూములను ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే గీతం భరత్ కు మేలు చేయాలన్న ఒక ఉద్దేశంతో గతంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలో ఉండేవి. ఆ ప్రభుత్వ పరిధిలో 22Aలో ఉండేవి. 22లో ఉన్న ఈ భూములను కూడా ఇటీవల కాలంలోనే ప్రభుత్వం తొలగించేసింది. ఒకవైపు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా మరోవైపు ప్రజలు ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. కనీసం ఈ భూముల మీద కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ భూముల్ని గీతం యూనివర్సిటీకి ఇచ్చామన్న ఒక జీవోని కూడా విడుదల చేయకుండానే ధైర్యంగా నిర్మాణాలు చేపట్టడంతో గీతం యూనివర్సిటీ ఎంత బరితెగించి నిర్మాణాలను చేపట్టిందనే విషయం అయితే మనకి స్పష్టమవుతుంది. గతంలోనూ కూడా అనేక రూపాల్లో ఈ ఒక్కరోజు జరిగిన పోరాటమే కాదు, గతంలో కూడా అనేక సంవత్సరాల నుండి కూడా గీతం యూనివర్సిటీ చేసిన భూ కబ్జాల మీద పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏవైతే గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. వాటిల్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయని చెప్పి అధికారులు బోర్డును కూడా పాతడం జరిగింది. అప్పట్లో 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా 15 ఎకరాలకు వెళ్ళి వాళ్ళు స్టేటస్ కో ఆ ఆర్డర్ను కూడా తెచ్చుకున్నారు. మొత్తం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు పాతిన బోర్డులన్నింటినీ కూడా తీసివేసి యథేచ్ఛగా ఈ అక్రమ నిర్మాణాలను ధైర్యంగా చేపడుతున్నారంటే వీళ్ళు ఎంత బరితెగించారనే విషయం అయితే స్పష్టమవుతుంది. మరోవైపు భూ కబ్జాకు పాల్పడిన ఎంపీ భరత్ తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే భరత్ మీద ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున విశాఖ వాసులు పోరాటం చేస్తున్నారు.
ఎంత పెద్ద ఎత్తున విశాఖ నగర వాసులు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో కనీసం చలనం అనేది లేదు, వాళ్ళకి చేమకుట్టినట్లు కూడా లేదు. ఒకవైపు గీతం యూనివర్సిటీకి వేల కోట్ల రూపాయలను కట్టబెడుతున్న ప్రభుత్వం, మరోవైపు తన బినామీలకి విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 99 పైసలకే కట్టబెడుతున్నారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. అవసరమైతే ఇంకా భూములను ఉచితంగా కూడా ఇస్తామనే విధంగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. ఒకవైపు తన బంధువులకు, మరోవైపు తన బినామీలకు విశాఖ నగరంలో వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కట్టబెడుతున్నారనే అభిప్రాయం అయితే విశాఖ నగర వాసులు వినిపిస్తుంది. అధికారంలోకి రాకముందు తాము విశాఖ నగరంలో ఉన్న వేల కోట్ల రూపాయల భూములను కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దానికి భిన్నంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఈతను ఆక్రమించిన 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములతో పాటు ఏ కంపెనీలకైతే 99 పైసలకు భూములను కట్టబెట్టారో వాటన్నింటి కూడా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ అయితే విపక్ష రాజకీయ పార్టీల నుంచి కానీ లేదంటే విశాఖ నగర వాసుల నుంచి కానీ డిమాండ్ వినిపిస్తున్నారు. ఓకే స్వామి నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.